కానీ ఆ విధంగా మీరు ప్రజలను నమ్మించగలుగుతున్నారా? ప్రత్యేక హోదా పేరు చెప్పి రాష్ట్రం విడిపోయి దుఃఖంలో ఉన్న ప్రజలకు ప్రత్యేక హోదా అని బూచిగా చూపించేసి అది తెస్తామని చెప్పి 10 ఏళ్ళు ఇస్తామని చెప్పి ఓట్లు తీసుకున్న తర్వాత అది దానికంటే మంచిది అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? అంటే ఎవరైనా మేధావులు రాజకీయంగా కానీ అదర్వైజ్ కానీ ఎవరైనా వచ్చి నా దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంటే కరెక్ట్గా నేను ఐటెం వైజ్ నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను. ఎందుకంటే ప్రతిదీ దాంట్లో కూడా ఉన్నవి ఒకటి కాదు కదా. స్పెషల్ కేటగిరీ స్టేటస్లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు చాలా కేటగిరికల్గా స్పెషల్ కేటగిరీ స్టేటస్ విల్ బి గివెన్ ఫర్ ది పర్పస్ ఆఫ్ సెంట్రల్లీ అసిస్టెడ్ స్కీమ్స్ అని అన్నారు. దాని ప్రకారం 30% ఎంతైతే నష్టపోతున్నామో ఆ వారం ఏపీ ప్రాజెక్ట్స్లో ఇస్తానికి ఒప్పుకున్నారు వాళ్ళు. దాని ప్రకారం మనకి ఇమీడియట్గా ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఆ విషయంలో డెఫినెట్గా నేను ఫైనాన్స్ మినిస్టర్ గారికి, అరుణ్ జైట్లీ గారికి కానీ, మన వెంకయ్యనాయుడు గారికి కానీ వీళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటాను. ఎందుకంటే వాళ్ళు చాలా సహకరించడం జరిగింది. అంటే సెంట్రల్లీ స్పాన్సర్డ్ అంటే ఇప్పుడున్న ప్రకారం స్పెషల్ స్టేటస్ లేకపోతే ఏ రాష్ట్రానికైనా 30% అంటే 60% నిధులు వస్తాయి, మిగతా 40% స్టేట్ గవర్నమెంట్ కట్టాలి. మీరు చెప్పేదండి మనకు కూడా అలాగే వస్తాయి. కానీ అక్కడ 30% ఏదైతే నష్టపోతున్నామో స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది తీసేశారు కాబట్టి న్యాయానికి అది కూడా ఏంటంటే భారతదేశం మొత్తంలో స్పెషల్ కేటగిరీ స్టేటస్ తీసేశారు. దానికి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే రఘురామ్ రాజన్ కమిటీ ఒకటి ఏర్పాటు చేశారు 2012లోనే. ఆ తర్వాత వాళ్ళ కమిటీని దృష్టిలో పెట్టుకోకుండా దాన్ని ఎజూరెన్స్ ఇవ్వటమే ఒక తప్పు. ఒకవేళ ఇస్తే దాన్ని గనక చట్టంలో పెట్టుంటే వాళ్లే గనక పాస్ చేస్తుంటే గనక మొన్న 2017 మార్చి నాటికి అయిపోయేది. దాని ప్రకారం కనుక చేస్తుంటే మనకు మహా వస్తే ఒక 4,000-3,000 కోట్లు వచ్చేది, అందుకంటే ఎక్కువ వచ్చేది కాదు. వేరేజ్ ఇప్పుడు మనం చేసిన దీని ప్రకారం సుమారుగా 15,000-17,000 కోట్లు మనకు బెనిఫిట్ వస్తుంది. కానీ మీరే దాన్ని కాదంటాం, దానికంటే గొప్పగా చేస్తామని చెప్పడాన్ని ప్రజలు నమ్మే విధంగా చెప్పగలుగుతున్నారా? అందుకేనండి ప్రజలు ఎవరికైనా సరే మేధావులు ఎవరైనా వస్తే కరెక్ట్గా తీసుకుంటే వాళ్ళకి ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకొని రమ్మనండి, లేకపోతే మెయిల్స్ పంపించమనండి, మనం డెఫినెట్గా క్లారిఫై చేద్దాం. ఎందుకంటే మనకి కాలానికి అనుగుణంగా మనం అనేక మార్పులు చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు నేను ఫోనే వాడతాను, సెల్ ఫోన్ వాడతానంటే కుదరదు, టెలిగ్రామ్స్ వాడతాను, ఈమెయిల్స్ వాడనంటే కుదరదు. ఇట్లా అనేక